అలానే మిసెస్ రావు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మధ్య అవినాభావ సంబంధం ఉంది. వాళ్ళిద్దరి మధ్య స్నేహభావం కూడా ఉంది. అందుకే 2020 ఆ సందర్భంగా ఎలక్షన్లు హౌ డు మోడీ అంటే అక్కడ పెద్ద కార్యక్రమాన్ని పెట్టారు. ఆ కార్యక్రమంలో ఎన్ఆర్ఐలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అటు ట్రంప్ ఇటు నరేంద్ర మోడీ గారు చేయి పట్టుకొని అభివాదం చేశారు. అయితే ఆ ఎలక్షన్లో ట్రంప్ ఓడిపోయారు. సీన్ కట్ చేస్తే మళ్ళీ 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అయ్యారు. అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య స్నేహం కొంత తప్పుదోవ పట్టింది, పక్కదోవ పట్టింది అనేటువంటి అభిప్రాయం కలిగేలాగా రీసెంట్ వరకు ఉంది. కాకపోతే ఇప్పుడు ఇరు దేశాల మధ్య వాణిజ్యపరమైనటువంటి ఒప్పందం కుదిరింది. అక్కడి నుంచి ఇద్దరు మళ్ళా స్నేహభావం పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది అంతర్జాతీయంగా వినిపిస్తున్నటువంటి ఒపీనియన్. అందుకే నమస్తే ట్రంప్, హౌ డు మోడీ ఇవి ప్రపంచానందరికి కూడా తెలుసు. ఈ మాట ఎందుకు అంటున్నారంటే నమస్తే ట్రంప్ అని, తాజాగా ఈ డీల్ కుదిరిన తర్వాత అమెరికా ఒక మ్యాప్ని విడుదల చేసింది. ఆ మ్యాప్లో భారతదేశంలో పిఓకే అంతర్భాగంగా, అలాగే చిన్ అనేటువంటి ప్రాంతం, చైనాలో ఉండేటువంటి ఒక ప్రాంతం, అది కూడా భారతదేశంలో భాగంగా గుర్తిస్తూ ఒక మ్యాప్ని రిలీజ్ చేసింది. గతంలో ఇదే మ్యాప్ని చైనాకి సంబంధించినటువంటి ప్రాంతంగా చిన్ని, అలాగే పిఓకేనేమో విడిగా మ్యాప్ని గుర్తిస్తూ విడుదల చేసింది అమెరికా. కానీ ఇప్పుడు మాత్రం పిఓకే భారత్లో అంతర్భాగం అన్నట్టుగా మ్యాప్ని అమెరికా విడుదల చేసింది. సో చైనా ఆధీనంలో ఉన్నటువంటి భాగాన్ని, అలాగే భారత్ పిఓకే వివాదస్త పాక్ ఆక్రమిత కాశ్మీర్ భాగాన్ని భారతదేశానికి ఇచ్చేసినట్టుగా, మద్దతు పలుకుతున్నట్టుగా ఈ మ్యాప్ రిలీజ్ అయింది. ఇది చూసిన తర్వాత దట్ ఈస్ మోడీ అనేటువంటి ప్రచారం ఇప్పుడు బీజేపీ మొదలుపెట్టింది. ఎందుకంటే ట్రంప్ మీద పై చేయి ఎప్పటికప్పుడు మోడీ సాధిస్తున్నారు అనేది బీజేపీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. దానికి కారణం ఏంటంటే రెసిప్రోకల్ ట్యాక్స్ అంటే ప్రతీకార సుంకాలు వేసిన తర్వాత నరేంద్ర మోడీ గారు వ్యవహరించినటువంటి వ్యూహాత్మక తీరు ఇప్పుడు వాణిజ్య ఒప్పందానికి దారితీసింది. ఒక మెట్టు ట్రంపే దిగి భారతదేశంతో డీల్ కుదుర్చుకున్నారు అని చెప్పి చెప్తున్నారు. తాజాగా వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం, లేదా పీయూష్ గోయల్ గారు కేంద్ర మంత్రి చెప్తున్న దాని ప్రకారం, వ్యవసాయ ఉత్పత్తులు, పాడి ఉత్పత్తులకు సంబంధించి భారీగా దిగుమతి సుంకాలను మనం వేయబోతున్నాము. కాబట్టి మన రైతులకి, మన పాడి పరిశ్రమకి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి స్పష్టం చేస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? ఈ డీలు దుర్మార్గమైనటువంటి డీలు, ఇది అమెరికాకి ఉపయోగపడేటువంటి డీలు, భారతదేశానికి నష్టం కలిగించేటువంటిది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పదే పార్లమెంట్ బయట వాదిస్తుంది. ప్రతీకార సుంకాలని 50% నుంచి 18% తగ్గించారని చెప్పి సమర్పడుతున్నారు. కానీ గతంలో ఉండేటువంటి 2 నుంచి 3% దిగుమతి సుంకాలని 18%కి పెంచారనేటువంటి విషయాన్ని దాచిపెడుతుంది బీజేపీ అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. కానీ ఓవరాల్గా వాణిజ్యపరమైనటువంటి ట్రాన్సాక్షన్స్ కనుక చూస్తే రాబోయేటువంటి 10 ఏళ్లలో యువతకు, మహిళలకు పనికొచ్చేటువంటి డీల్ ఇది అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్పష్టం చేస్తూ ఉన్నారు. కానీ అంతర్జాతీయ ఆర్థికవేత్తలు కానీ, దౌత్యవేత్తలు కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే అమెరికాతోటి ఈ డీల్ ఎంతో కొంత భారతదేశానికి బెనిఫిట్ కలుగుతుంది. ప్రత్యేకించి భారతదేశం యొక్క ఆర్థిక పుష్టి లేదంటే ఆర్థిక బలం సాఫ్ట్వేర్ మీద ఉంది, అంటే సేవా రంగం మీద ఉంది. ఈ సేవా రంగానికి సంబంధించినటువంటి ఎగుమతులు చేసుకోవచ్చు. ఒకవేళ ప్రతీకార సుంకాలు 50% ఉన్నట్టు కనుక ఎగుమతులకు సంబంధించిన ఇబ్బందులు కలిగేవి, ఆ ఇబ్బందులు ఇప్పుడు లేవు. కాబట్టి ఇది మంచి డీల్ అని చెప్తున్నారు. దాదాపు 45 లక్షల కోట్ల విలువైనటువంటి వాణిజ్యం ఇరు దేశాల మధ్య జరగబోతుంది అనేది ఒక వర్షన్ అయితే, రెండో వర్షన్ ఏంటంటే ఈ డీలు కుదిరిన తర్వాత వెనిజువేలా నుంచి మనకి క్రూడ్ ఆయిల్ రాబోతుంది భారీగా. ఆ కారణం చేత ఏడాదికి 27,000 కోట్ల రూపాయలు మనకి బెనిఫిట్ కలగబోతుంది అనేటువంటి ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తున్నారు. కారణం ఏంటంటే రష్యా నుంచి ఆయిల్ని మనం కొనుగోలు చేస్తున్నాం. క్రూడ్ ఆయిల్ $60 నుంచి $70 పడుతుంది బ్యారెల్ అని చెప్తున్నారు. కానీ వెనిజువేలా నుంచి మనకి $50కి వస్తుంది. కాబట్టి ఈ $20 గ్యాప్ ఏదైతే ఉందో
ఇది మనకి 27,000 కోట్ల రూపాయలను ఏడాదికి మిగులుస్తుందని చెప్పి ఒక అంచనా వేస్తున్నారు. దీని మీద రష్యా కూడా స్పందించింది. భారతదేశం ఏ దేశం నుంచైనా అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కడ తక్కువ ఉన్నా అక్కడ కొనుక్కునేటువంటి స్వేచ్ఛ ఆ దేశానికి ఉంది. అలా అని చెప్పేసి రష్యా నుంచి కొనుగోలు చేయడం బ్యాన్ చేయలేదు అని చెప్పి రష్యా కూడా చెప్తుంది. కానీ ట్రంప్ ఏం చెప్తున్నాడు, రష్యా నుంచి మేము ఆయిల్ కొనుగోలు చేయడం ఆపేసామని చెప్పి భారతదేశం చెప్పింది. ఆ కారణం నుంచి అయితే మేము డీల్ కుదుర్చుకున్నామని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నాడు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, అసలు ఈ డీల్ వెనుక ఎప్స్టీన్ ఫైల్స్ ఉన్నాయి, ఆదాని కేసు ఉంది. ఈ కేసులు ఎప్స్టీన్ ఫైల్స్ చూపించి నరేంద్ర మోడీ గారిని బ్లాక్మెయిల్ చేసి ఈ డీల్ని కుదుర్చుకున్నాడు ట్రంప్. అందుకే ఈ డీల్కి సంబంధించి ఫస్ట్ ఆయన ట్రూత్లో వెల్లడించారు. ఆ తర్వాత భారతదేశం 2 రోజుల తర్వాత సంయుక్త ప్రకటనలో చెప్పింది. ఇక్కడే అర్థమవుతుంది కదా ట్రంప్ ఏ విధంగా ఆధిపత్యాన్ని కొనసాగించారు నరేంద్ర మోడీ మీద అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇలా వాద ప్రతివాదనలు ఈ వాణిజ్య డీల్ మీద జరుగుతున్నటువంటి క్రమంలో మ్యాప్ కొత్తగా విడుదల చేసింది అమెరికా. భారతదేశం యొక్క సరిహద్దులు, భారతదేశంలో ఉన్న భూభాగాన్ని గుర్తిస్తూ ఒక మ్యాప్ను రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ మ్యాప్ను చూపిస్తూ నరేంద్ర మోడీ గారు దౌత్యం ఫలించింది, నరేంద్ర మోడీ గారు వ్యూహాలు బాగా ఫలించాయి. ఆ కారణం చేతనే అగ్రరాజ్యంగా ఉన్నటువంటి అమెరికా భారతదేశంలో ఉన్నటువంటి భూభాగాన్ని గుర్తించడానికి క్రమంలో పిఓకేని, అలాగే చైనా ఆధీనంలో ఉందని భావిస్తున్నటువంటి చిన్ అనేటువంటి ప్రాంతాన్ని కూడా భారత్లో చూపిస్తుందని చెప్పి బీజేపీ చెప్తుంది. కానీ ఆ విధంగా మ్యాప్ని క్రియేట్ చేయడం కారణంగా పాకిస్తాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం అమెరికా చేస్తుంది, చైనాని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది అనేటువంటి మరొక కోణాన్ని కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతుంది. కారణం ఏంటంటే ఆసియా దేశాల్లో అత్యంత పెద్ద దేశం భారతదేశం. ఇక్కడ ప్రశాంత వాతావరణం ఉంటే కనుక ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే 3వ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం వస్తుంది. అది అమెరికాకి ఇష్టం లేదు కాబట్టి ఒకవైపు చైనాని, ఇంకొక వైపు పాకిస్తాన్ని రెచ్చగొట్టేలాగా ఈ మ్యాప్ని రిలీజ్ చేసిందని చెప్పి విపక్షాలు భావిస్తున్నాయి. కానీ ఆ మ్యాప్ తమ విజయంగా బీజేపీ చెప్తుంది. మరి ఆ మ్యాప్ను చూసిన తర్వాత ఇది నరేంద్ర మోడీ గారి విజయం, కేంద్ర ప్రభుత్వం విజయం అనిపిస్తుందా, లేదంటే అమెరికా వ్యూహాత్మకంగా ఈ మ్యాప్ని తాజాగా విడుదల చేసిందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.